బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సిడబ్ల్యూసి పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో గేట్లను తెరిచారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక దీంతో 12 గేట్లను ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి నీటిని వదులుతున్నారు అధికారులు. నీటి విడుదలతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని పరిసర ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు అధికారులు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జూలై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతుంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సిడబ్ల్యూసి పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో గేట్లను తెరిచారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 12 గేట్లను ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి నీటిని వదులుతున్నారు అధికారులు. నీటి విడుదలతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని పరిసర ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు అధికారులు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జూలై 1న ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతోంది.